నిన్న మన కామారెడ్డి మండలంలోని హెడ్ క్వార్టర్స్లో ఒక కారు దొంగతనమైంది. కారు షెడ్ ఆ దొంగతనం ఇన్సిడెంట్లో సీసీ కెమెరా ఫుటేజెస్ కానీ మిగతావన్నీ వెరిఫై చేసుకుని ఈ టీం గురించి ఏదో కొత్త టీం మనకి వచ్చి మన జిల్లాలో దొంగతనం చేస్తుందని తెలుసుకొని ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ టీంతో కలుపుకొని కొన్ని టీమ్స్ ఫామ్ చేసుకుని ఈ దొంగతనాన్ని వర్కౌట్ చేయడం జరిగింది. అండ్ ఒక గ్యాంగ్ వీళ్ళు 8 మంది సభ్యులు, ఆ 8 మంది సభ్యుల్లో 5గురిని పట్టుకోవడం జరిగింది. ఆ గ్యాంగ్ వాళ్ళు కన్ఫెస్ చేసిన కేసులు ఇప్పటి వరకు వాళ్ళు మన జిల్లాలో 16 వివిధ దొంగతనాలు చేసినట్టుగా కేవలం మన జిల్లాలోనే కాదు, నిర్మల్ అండ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో కూడా మీరు చేసినట్టుగా చెప్తా ఉన్నాం. అండ్ ఇలా ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ చూస్తే A4 బండారి అశోక్ పైన గతంలో 22 కేసులు, A5 షేక్ అజ్జు పైన గతంలో 9 కేసులు, షేక్ ఖాదర్ పైన 17 కేసులు, షేక్ ఖయ్యూమ్ పైన 18 కేసులు, షేక్ రఫీక్ పైన ప్రీవియస్ ఒక కేసు ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ అందరూ కూడా ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి రెక్కీ చేసుకుని ఈ ఐసోలేటెడ్ ప్లేస్లో కానీ అక్కడ కానీ ఇద్దరు టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేయడం. ఆ దొంగలించే సొత్తు ఇప్పటివరకు సుమారుగా కేజీన్నర బంగారం అండ్ ఇతర విలువైన ఆర్నమెంట్స్ అన్ని కూడా మహారాష్ట్రలో కొన్ని ప్లేసెస్లో కొన్ని జ్యువెలరీ షాప్లో అమ్ముతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దాని గురించి కూడా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్గా విచారించాల్సిన అవసరం ఉంది. ఈ దొంగల ఎంబో వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వీళ్ళు ఫెయిల్ చేస్తూ ఉన్నారు. ఒకరు నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి, A1 షేక్ రఫీక్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి, A2 ఖాదర్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి, A3 షేక్ ఖయ్యూమ్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి, A4 బండారి అశోక్ మేబాద్ డిస్ట్రిక్ట్ నుంచి, A5 షేక్ అజ్జు ఇతరులు నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి. వీళ్ళందరూ కూడా గ్యాంగ్గా ఏర్పడి ఈ దొంగతనాన్ని కూడా చేస్తున్నట్టుగా, అండ్ గతంలో కూడా వీళ్ళకి కొన్ని దొంగతనాల్లో వీళ్ళకి జైలు శిక్ష కూడా పడింది. వీళ్ళు జైలుకి పోవడం, బయటికి రావడం, మళ్ళీ ఇటువంటి పనులనే వీళ్ళు ఉండడం తెలుస్తూ ఉంది. సో వీళ్ళ పైన కూడా నెక్స్ట్ ఫర్దర్గా షీట్స్ ఓపెన్ చేయాలా, పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలని దాన్ని కూడా ఆలోచిస్తూ ఉంది. సో ఈ యొక్క దొంగతనం నుంచి ఈ గ్యాంగ్ పట్టుకొని వాళ్ళ నుంచి మొత్తం ఇతర ఆధారాలు, వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్, ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా, అండ్ వాళ్ళు దొంగలించిన కార్లు కూడా సీజ్ చేసిన టీమ్స్ అన్నిటి కూడా కామారెడ్డి పోలీస్ తరఫున స్పెషల్ ధన్యవాదాలు. అండ్ పబ్లిక్కి కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఈ దొరకడానికి మెయిన్ కారణం సీసీ కెమెరా ఫుటేజెస్. సో అఫోర్డ్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లలో కానీ, వాళ్ళ షాపుల్లో కానీ, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర కానీ సీసీ కెమెరాలు పెట్టుకుంటే అది మనకి హెల్ప్ అవుతుంది. ఈ విషయంలో మనకి ప్రజలందరూ కూడా, కామారెడ్డి పబ్లిక్ అందరూ కూడా సహకరించాలి. అండ్ ఇదే విధంగా ఈ షాప్ కీపర్ అసోసియేషన్స్ కానీ మిగతా వ్యాపారవేత్తలు కూడా వాళ్ళ షాప్లోనే కాదు, బయట కూడా వాళ్ళ నైబరింగ్లో ప్లేసెస్ కూడా కవర్ అయ్యే విధంగా వాళ్ళు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే ఇటువంటి క్రైమ్స్ని ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ క్రైమ్ జరిగినా కూడా దాన్ని పట్టుకోవడంలో మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఐ కంగ్రాచులేట్ ఎంటైర్ ASP అండ్ హర్ టీమ్, అండ్ ఎస్పెషల్లీ CCS అండ్ CI రామన్ ఆల్సో. వీళ్ళు స్పెషల్గా ఆల్మోస్ట్గా 1 వీక్ నుంచి కూడా ఈ సీసీ కెమెరాని ట్రాక్ చేసుకుంటూ వీళ్ళందరూ కూడా వివిధ ప్లేస్ నుంచి కూడా వీళ్ళందరూ కూడా ట్రాక్ చేస్తూ ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో కూడా మిగతా వాళ్ళు కూడా, మిగతా సిబ్బంది కూడా చాలా ఎక్సలెంట్గా వర్క్ చేసినారు. IT సెల్ నుంచి శ్రీనివాస్, CCS నుంచి కిషన్, రాజ్వీర్, గణపతి, లక్ష్మీకాంత్, రవి, స్వామి, శ్రీనివాస్, మైసయ్య, శ్రవణ్ కుమార్, రాజేంద్ర కుమార్, అలాగే దేవన్పల్లి PS నుంచి హెడ్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి, రవికిరణ్, రాము, వీళ్ళందరూ కూడా చాలా ఆల్మోస్ట్గా 1 వీక్ నుంచి కూడా కష్టపడి ఎఫర్ట్ పెట్టి ఈ దొంగల ముఠాన్ని పట్టుకోవడంలో చాలా కీలక పాత్ర పోషించారు. వీళ్ళందరూ కూడా నా తరఫున, కామారెడ్డి పోలీస్ తరఫున కూడా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. ప్రజెంట్గా అయితే రికవరీ దగ్గర నుంచి ఒక కారు రికవరీ అయింది. అండ్ ఈ ఎక్విప్మెంట్స్, వాళ్ళు యూజ్ చేసిన మొబైల్ ఫోన్స్
ఇవి రికవర్ అయినాయి. వీళ్ళు ఎక్కడెక్కడ గోల్డ్ అమ్మారు మొత్తం లిస్ట్ చెప్పారు. ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళని ఫస్ట్ జ్యుడిషియల్ రిమాండ్ పంపించిన తర్వాత వీళ్ళను పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్గా మనము ఇవన్నీ రికవరీ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ.